దేవుని వాక్యాన్ని విందాము. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథమును తెరిచి మార్కు సువార్త 14వ అధ్యాయము, మార్కు సువార్త 14వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాము. అప్పుడు ఆయన, ఇది నిబంధన విషయమై అనేకుల కొరకు చిందింపబడుచున్న నా రక్తము. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినమున నాయన చదవబడిన వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడండి. నిలబడిన నీ దాసుని సిలువ చాటును మరుగుపరుచుకొని నీ ఆత్మబలముతో, ఆత్మశక్తితో, ఆత్మజ్ఞానముతో నింపి మాట్లాడించి మహిమ పొందమని, ఆటంకాలు కలిగించి అపవాది యత్నములను నిర్వీర్యపరచమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము పరమ తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు ఆయన, ఇది నిబంధన విషయమై అనేకుల కొరకు చిందించబడుచున్న నా రక్తము. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము గురించి, ఆ రక్తము మనలను ఏమి చేస్తుందో కొన్ని విషయాలను మరి దేవుని వాక్యము ద్వారా నేర్చుకుందాం. యేసయ్య ఎందుకు ఈ లోకానికి వచ్చారంటే తన రక్తమును మనకు క్రయధనముగా ధారపోయటానికి వచ్చారని మనం చదువుకుంటూ ఉన్నాం. ఆయన రక్తమునే చిందించడానికి వచ్చినట్లయితే రక్తమును ఎలా చిందించవచ్చు? చెయ్యి కోసుకుంటే రక్తం పోదా? లేదా ఈ యొక్క తల నరకబడితే రక్తం పోదా? ఎలాగైనా రక్తాన్ని ధారపోయొచ్చు. కానీ అలా చేస్తే ఎక్కడో ఒక చోట కొంత రక్తము క్లాట్ అయిపోద్ది, అంటే ఆగిపోద్ది. మీరు చూడండి, మీ చేయి తెగినా లేదా వేరొక తెగినా రక్తం కారిద్ది, కానీ కొంత సమయానికి అది ఆగిపోద్ది. అంటే నీ శరీరంలో ఉన్న రక్తం అంతా బయటికి రాదు. యేసు రక్తము ప్రతి చుక్కతో సహా బయటికి రావాలి. అది లేఖనానుసారం, పరిశుద్ధ లేఖనాలు సెలవిచ్చిన మాట. ఎందుకంటే ఆయన రక్తము చిందించితేనే మానవాళికి విమోచన, విడుదల కలిగిద్దని వాక్యము సెలవిస్తున్నది కనుక ఆయన రక్తమును ధారపోయాలి. అలాగే ఒక్క చుక్క రక్తము కూడా తనలో ఉంచుకోకూడదు. అందుకనే ఆయన శరీరములో ఉన్న ప్రతి భాగము నుండి రక్తము చిందించారు. శరీరంలో ఉన్న ప్రతి భాగము నుండి రక్తము చిందబడింది. ఎక్కడా కూడా రక్తం అనేది ఆయన శరీరములో లేదు. అయితే ఈ రక్తము గురించి మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథమును ఒకసారి మనం చూద్దాం. లేవికాండము 17వ అధ్యాయము, లేవికాండము 17వ అధ్యాయము 11వ వచనాన్ని ఒక మారు చదువుకుందాం. రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయనట్లు బలిపీఠం మీద పోయిటికై దానిని మీకిచ్చితిని. రక్తము దేహమునకు ప్రాణము. ఏది ప్రాణం మనకి? రక్తమే ప్రాణము. ఏది ప్రాణం మనకి? అందుకే కొంతమంది అంటారు, అయ్యా నాకు ప్రాణం బాగోలేదు ఇవాళ. ఏమంటారు? నాకు ప్రాణం బాగోలా అంటే అర్థం నీ రక్తములో ఏదో మార్పు వచ్చింది కనుక నీ ప్రాణం బాగోలేదు అంటున్నావు. మనిషికి వచ్చే ప్రతి జబ్బుకి ఎలా గుర్తిస్తున్నారంటే రక్తము ద్వారానే. ఎలా గుర్తిస్తారు? ఏమయ్యిందో రక్తం. నువ్వు తలనొప్పని వెళ్ళు, అది తగలేదనుకో, తర్వాత ఏమంటే అమ్మ బ్లడ్ టెస్ట్ చేయించండి ఏమంటారు? ఎందుకంటే రక్తము నీ దేహమునకు ప్రాణము.
అంటే దానిలో వచ్చే మార్పులను బట్టే నీకు ఏం కలుగుతున్నాయి అంటే వ్యాధులు కలుగుతున్నాయి, రోగాలు వస్తున్నాయి. రక్తములో వచ్చే మార్పులను బట్టే ఈరోజు మనిషికి వచ్చే రోగాలు. అందుకే వాక్యం ఏమంటుంది అంటే రక్తము దేహమునకు ప్రాణము. రక్తం ఏంటంట? దేహమునకు ప్రాణము. కనుక ఆ ప్రాణమై ఉన్న రక్తాన్ని ఆయన దారపోసాడు మన కోసం. యేసయ్య మన కోసం ప్రాణం పెట్టాడని చెప్తాం కదా. యేసయ్య మన కోసం ప్రాణం పెట్టాడంటే ఆయన సిలువలో చనిపోవడం అనే కాదు, ప్రాణం పెట్టడం అంటే అర్థము తన రక్తమును మన కోసము దారపోసాడు. ప్రతి మనిషికి రక్తమే ప్రాణము. చూడండి, కొంతమంది రక్తము లేకపోతే, రక్తము తగ్గిపోతే అమ్మో ఈవిడ కోమాలోకి వెళ్ళిపోద్ది, రక్తం లేదు, లేదా ఈవిడ చనిపోయిద్దండి, రక్తం లేదు అని డాక్టర్స్ చెప్తూ ఉంటారు. ఎందుకని? రోజు మనిషి శరీరమునకు ప్రాణం ఏమిటి అంటే రక్తమే. ఏంటిది ప్రాణము? రక్తమే. ఈ రక్తము మనిషి శరీరంలో అంట రోజుకి 19,000 కిలోమీటర్లు ప్రయాణం చేస్తుందంట. ఎన్ని? నేను మరలా అడుగుతా ఈ మాటలో, మీరు కళ్ళు తెరిచి చూడండి, కళ్ళు మూసుకొని కాదు. మన శరీరంలో రక్తము ఎంత దూరం ప్రయాణం చేస్తుంది? రోజుకి, ఒక రోజుకి. కనుకనే గుండె పని చేయాలన్నా రక్త ప్రసరణ జరగాలి. అందుకే గుండె రక్తమును ఎప్పుడు శుద్ధి చేసి పంపిస్తూ ఉందని వైద్యులు చెప్తూ ఉంటారు. మనకు కూడా ఈ విషయాలన్నీ తెలుసు. అయితే ఈ రక్తము, యేసు రక్తము మరి మానవాళిని ఏమి చేసింది, అది మనిషికి ఎలాగా ఉపయోగపడిందో కొన్ని విషయాలను దేవుని వాక్యము ద్వారా మనం చూద్దాం. మాట చదువుకుందాం దేవుని వాక్యాన్ని. రోమపత్రిక 6వ అధ్యాయము, రోమపత్రిక 6వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాం. ఏలయనగా పాపం వల్ల వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసు క్రీస్తు యందు నిత్య జీవము. మనం పాపము చేయటను బట్టి ఏం తెచ్చుకున్నాం అంటే మరణం తెచ్చుకున్నాం. అయితే ఆ మరణ శిక్ష నుండి, ఆ పాపము నుండి మనను తప్పించడానికి యేసయ్య తన రక్తాన్ని దారపోసాడని దేవుడి వాక్యము సెలవిస్తూ ఉంది. అయితే ఈ యొక్క యేసు రక్తము ప్రతి క్రైస్తవుని జీవితంలో చేసిన కొన్ని విషయాలను దేవుని వాక్యము ద్వారా మనం చూద్దాం. మొదటిగా చూసినట్లయితే హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. నిత్యుడగు ఆత్మ ద్వారా, నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో శుద్ధి చేయును. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు రక్తం ఏం చేస్తుందంట? మన మనస్సాక్షిని శుద్ధి చేస్తుందంట. ఏం చేస్తుంది? మన మనస్సాక్షిని కడుగుతుంది. మన మనస్సాక్షిని ఏం చేస్తుందంటే శుభ్రపరుస్తుంది యేసు రక్తం. అందుకన్నాడు చూడండి ఆ మాటే, నిత్యుడగు ఆత్మ ద్వారా తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము. ఆయన దోష నిర్దోష? యేసు ప్రభువారు నిర్దోషి.
పిలాతే అన్నాడు, ఇదిగో ఇతనిలో ఏ నేరము నాకు కనబడతలేదు కనుక ఈ నిర్దోషి కాదు అన్నాడు. కానీ ఈ నేరము నా మీద కాదు మీ మీదే అని వదిలేశాడు, చేతులు కడుక్కున్నాడు. అందుకని ఈ రక్తము మా మీద మా బిడ్డల మీద వద్దు అని పిలాతు చెప్తే మిగిలిన వాళ్ళు అన్నారు, మా మీద మా పిల్లల మీద ఉండొచ్చు, ఈ రక్త అపరాధమునకు మేమే పాత్రులమని వాళ్ళు ఒప్పుకున్నారు. అందుకని ఇక్కడ వాక్యం అంటుంది, నిత్యుడొక ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు రక్తము, అంటే నిర్దోషి రక్తము. ఏ రక్తం ఇది? ఒక నిర్దోషి రక్తము. ఆ యేసయ్య రక్తం అంట మన నిర్జీవ క్రియలను విడిచి, ఏ క్రియలను? నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుణ్ణి సేవించుటకు మీ మనస్సాక్షిని, నువ్వు దేవుణ్ణి ఈరోజు సేవిస్తున్నావంటే యేసయ్య రక్తము దేనిని శుద్ధి చేసింది? మీ మనస్సాక్షిని శుద్ధి చేసింది కనుక ఆ పాత క్రియలన్నింటినీ నువ్వేం చేసావంటే విడిచిపెట్టేశాం. ఆ పాత క్రియలన్నింటినీ విడిచిపెట్టేశాం. ఇక మరలా వాటి జోలికి మనం వెళ్ళట్లేదు. అంటే యేసు రక్తం అంట ఆ క్రియలన్నిటిని మనలను విడిపించేసింది, మనలను కడిగి మనల్ని శుద్ధి చేసింది, మన మనస్సాక్షిని శుద్ధి చేసింది. ఇందులో పాడుకున్నాం, మనస్సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్య రక్తము. దేన్ని శుద్ధి చేస్తుంది? మనస్సాక్షి. అందుకే వాక్యం ఉంటుంది, చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును విడిచిపెట్టి చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నూతన స్వభావాన్ని ధరించుకోండి. అంటే ఆ మనస్సు మీకు ఇంకా ఉండకూడదు, ఆ మనస్సాక్షి మీకు ఉండకూడదు. మనస్సాక్షి అంటే ఏంటి అర్థం? మనస్సాక్షి అంటే ఏంటి అర్థం? ఒక్కోసారి చూడు, నువ్వు తప్పు చేసినప్పుడు నీలో ఉన్న మనస్సాక్షిని నేను చేస్తానంటే గద్దిచ్చిది, అయ్యా అది తప్పు. కానీ కొంతమంది వాటిని కొట్టిపారేసి వెళ్ళేసే వాళ్ళు ఉంటారు, అది కొట్టిపారేసి నడుచుకునే వాళ్ళు ఉంటారు. కానీ ఎవరి మనస్సాక్షినైతే యేసు రక్తము శుద్ధి చేసిందో వారు అయితే వెళ్ళరు ఖచ్చితంగా. నిజంగా దేవుని రక్తము నీ మనస్సాక్షిని గట్క శుద్ధి చేస్తే మరలా నువ్వు ఎటువైపు చూడో, మరలా పాత వాటి వైపు చూడో, మరలా పాత వాటి వైపు చూడో. అందుకంటే యేసు రక్తం ఏం చేస్తుందంట? మన మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది. మనస్సాక్షిని శుద్ధి చేయగలిగినది ఈ లోకంలో ఏదన్నా ఉందా అంటే ఏదీ లేదు. అందుకే మన మనస్సులను మార్చడానికి యేసు ప్రభు వచ్చాడు, మతాలను కాదండి, కులాలను కాదండి మార్చడానికి, మనస్సును మార్చడానికి వచ్చాడు. అందుకే వాక్యం అంటుంది, యేసు రక్తం అంట మనస్సాక్షిని ఏం చేస్తుంది? వాడు దొంగ అవ్వచ్చు, ఇటువరకు వాడు మనస్సు ఏం చేస్తుంది? అక్కడికి వెళ్ళి దొంగతనం చేయి, అది దోచుకో, అక్కడ దోచుకొని తీసుకురా, దాచిపెట్టుకో అని చెప్పింది. ఇప్పుడు అలాంటి మనస్సును యేసు రక్తం ఏం చేసిందంటే శుద్ధి చేసింది కనుక ఇప్పుడు ఏమంటాడు? పరుల సొమ్ము మనకొద్దు, నీ పొరుగు వానిది ఏది నీవు ఆశించవద్దని దేవుని వాక్యం అంది కనుక ఇది హెచ్చరిస్తుంది. మనస్సాక్షి ఇది గద్దించిద్ది. ఒకవేళ నీ పాత జీవితం అలాంటిదైతే ఇప్పుడు యేసు రక్తము ద్వారా నీ మనస్సాక్షిని శుద్ధి చేయబడింది కనుక మరలా నీ మనస్సు వాటిని ఆలోచించదు, అటువంటి పనులు చేయటానికి ఇష్టపడదు, ఖచ్చితంగా ఇష్టపడదు. అంటే యేసు రక్తం ఏం చేస్తుంది? మన మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది. ఒక 3 మనస్సాక్షులను మీకు చూపిస్తాను, దేవుని వాక్యంలో చదువుదాం. 1 తిమోతి 3వ అధ్యాయము, 1 తిమోతి 3వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొను వారై ఉండవలెను. దేవుని స్తోత్రం. ఎలాంటి మనస్సాక్షి అంటే ఇది? పవిత్రమైన మనస్సాక్షి. ఎలాంటి మనస్సాక్షి? ఎవరి అయితే మనస్సాక్షిని యేసు రక్తము శుద్ధి చేస్తే వాళ్ళకి ఎలాంటి మనస్సాక్షి ఉంటుంది? పవిత్రమైన మనస్సాక్షి. ఎలాంటి మనస్సాక్షి అది?
పవిత్రమైనది. ఈరోజు నీ మనస్సాక్షి పవిత్రంగా ఉందా? పరిశుద్ధంగా ఉందా? ఒకసారి నీ మనస్సాక్షిని అడుగు. నువ్వు చేసే పనులు, నువ్వు మాట్లాడే మాటలు అవి పరిశుద్ధంగా ఉన్నాయో లేదో ఒకసారి నీ మనస్సాక్షిని పరిశీలన చేయి. నీ మనస్సాక్షి చెప్పిద్ది నీకు సమాధానం. ఈరోజు నువ్వు అన్నది కరెక్ట్గా ఉందా లేదా, నువ్వు చేసిన పని కరెక్ట్గా ఉందా లేదా, ఏది చెప్పిద్దండి? మనస్సాక్షి చెప్పిద్దండి, గద్దించింది. కనుక మొదటిది పరిశుద్ధమైన పవిత్రమైన మనస్సాక్షి. రెండోది చూడండి, 1 తిమోతి 4:3. 1 తిమోతి 4:3 అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై. ఏ మనస్సాక్షి అంటది? వాత వేయబడిన మనస్సాక్షి గలవారై వివాహమును నిషేధించుచు సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకునే నిమిత్తము దేవుడు సృష్టించిన ఆహార వస్తువులు. దేవుని స్తోత్రం. రెండో మనస్సాక్షి ఏంటంటే వాత వేయబడిన మనస్సాక్షి. ఏ మనస్సాక్షి అంటే ఏంటి? వాత వేయడం అంటే ఏంటి? వాత పెడతారనా? మనస్సాక్షికి వాత ఎట్ట పెడతారు అంటే పశ్చాత్తాపం కలిగిన మనస్సాక్షి. ఏంటిది? పశ్చాత్తాపం కలిగిన మనస్సాక్షి అంటే వీళ్ళు ఏం చేస్తారు? ఎవరన్నా అనుకోకుండా ఎవరన్నా అన్యాయంగా అనేసారనుకో, తర్వాత బాధపడతారు తనలో. అయ్యో అనవసరంగా అన్నాను వాళ్ళని, వాళ్ళు తప్పు లేకపోయినా నేను అన్నాను అని బాధపడతారు. చూసారా? ఆ మనస్సాక్షి అది వాత వేయబడిన మనస్సాక్షి. కొంతమందికి ఏ బాధ ఉండదు అంటే వాళ్ళ మనస్సాక్షికి వాత వేయబడాల అంటే యేసు రక్తములో వారి మనస్సాక్షి కడగబడలేదు. ఒకటే, నిజంగా యేసు రక్తంలో నీ మనస్సు కడగబడితే, నీ మనస్సాక్షి కడగబడితే నువ్వు ఎలాంటి మనస్సాక్షి కలిగి ఉంటావు? పవిత్రమైన మనస్సాక్షి. రెండోది వాత వేయబడిన మనస్సాక్షి. పశ్చాత్తాపడతావు, బాధపడతావు, నీలో ఒక్కోసారి కుమిలిపోతూ ఉంటారు. అంటే ఏంటి? అయ్యో చేయరాని దానికి నేను వాళ్ళు అన్నాను, అనవసరంగా అన్నానే, అనవసరంగా వాళ్ళని బాధ పెట్టానే, అనవసరంగా వాళ్ళ మీద నింద వేసానే. ఇలాంటి బాధ నీకు కలుగుతుందంటే నీ మనస్సులో, నీ మనస్సాక్షి ఏం చేయబడిందంటే వాత వేయబడింది. అంటే యేసు రక్తంలో కడగబడింది నీ మనస్సాక్షి. ఇంకా మూడోదిగా 2 తిమోతి 1వ అధ్యాయము 2 తిమోతి 1వ అధ్యాయము 4వ వచనము మరియు 3, 4, 5 వచనాలు కలిపి ఉన్నాయి కనుక నేను ఆ మాటను మీకు చదివి వినిపిస్తాను. దేవుని వాక్యాన్ని చదువుదాం. నా ప్రార్థన యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు నీ కన్నీళ్లను తలచుకొని నాకు పూర్ణానందము కలుగుటకై నిన్ను చూడవలనని రేయింబగలు అపేక్షించుచు నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని నా పితృఆచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. దేవుని స్తోత్రం. మూడవ మనస్సాక్షి నిర్మలమైన మనస్సాక్షి. ఏంటి? నిర్మలమైన మనస్సాక్షి ఏం చేస్తుందంటే కృతజ్ఞత కలిగి ఉంటుందంట. ఏం కలిగి ఉంటుంది? కృతజ్ఞత కలిగి ఉండేదే నిర్మలమైన మనస్సాక్షి. అంటే దాంట్లో ఏ మలినం ఉండదు, అంటే వాళ్ళ ఏ కపటం ఉండదు, అంటే వాళ్ళ ఏమీ లోపము ఉండదు, ఏ కల్తీ ఉండదు. దేవుని స్తోత్రం. కొందరు మనస్సాక్షులు ఎలా ఉన్నాయంటే కల్తీ అయిపోయినాయి అవి. ఇది ఏ మనస్సాక్షి అంటే నిర్మలమైన మనస్సాక్షి, అంటే కృతజ్ఞత కలిగినటువంటి మనస్సాక్షి. అది మనుష్యుల ఎడల అవ్వచ్చు, దేవుని ఎడల అవ్వచ్చు. కనుక మూడోది నిర్మలమైన మనస్సాక్షి.
అంటే ఒక విషయంలో చూడాలంటే వీళ్ళ మనస్సు ఎలా ఉంటుందంటే తెరిచిన పుస్తకంలాగా ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే ఎవరికైనా వారి మనసు తెలిసిపోద్ది. కొంతమంది అంటారు అసలు వీడి మనసు ఏంటో తెలియట్లేదండి, ఈ మనస్సాక్షి అర్థం కావట్లేదు అంటే అది నిర్మలమైందంటారా? ఫ్యాన్లు కట్టేయండి. నిర్మలమైన మనస్సాక్షి అది మలినమైపోతుంది మనస్సాక్షి. యేసయ్య రక్తము ద్వారా నీ మనస్సును శుద్ధి చేస్తుంటే నువ్వు మళ్ళీ ఏం చేసుకున్నావు అంటే మలినం చేసేస్తున్నావు, దాన్ని కల్మషం చేసేస్తున్నావు, కల్తీ చేసేస్తున్నావు. ఈరోజు క్రైస్తవుడు మనస్సాక్షి నిర్మలమైనదిగా కనబడాలండి, మనుషులకు తేట తెల్లంగా కనబడాలి. ఇదిగో మనం ఎలాగున్నామో బయట అలాగే, లోపల ఏముందో బయట అలాగే, అది నిర్మలమైన మనస్సాక్షి. కనుక యేసయ్య రక్తం ఏం చేస్తుంది? మన మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక రెండవదిగా చూద్దాము యేసు రక్తం మనల్ని ఏం చేస్తుందో. కొలస్సీ పత్రిక మొదటి అధ్యాయము, కొలస్సీ పత్రిక మొదటి అధ్యాయము 20వ వచనం నుండి 22వ వచనం వరకు చదువుకుందాం. కొలస్సీ పత్రిక మొదటి అధ్యాయము 20 నుండి 22 వచనం వరకు మనం చదువుదాము. దేవుని వాక్యాన్ని విందాము. శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలననియు తండ్రి అభిష్టమాయెను. మరియు గతకాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావము గలవారై ఉండిన మిమ్మను కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వల్ల ఇప్పుడు మిమ్మను సమాధానపరిచెను. దేవుని స్తోత్రం. యేసయ్య రక్తం ఏం చేసింది తెలుసా? నిన్ను నన్ను దేవునికి సమాధానపరిచింది, దేవునికి మనలను సన్నిహితులను చేసింది, దేవునికి మనలను స్నేహితులను చేసింది యేసు రక్తం. యేసయ్య రక్తం ఏం చేసింది? పరలోకానికి భూలోకానికి వారధి ఏర్పరిచింది, స్నేహ సంబంధాన్ని ఏర్పరిచింది యేసు రక్తం. చూడండి, మరొక మాటను చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 13-14 వచనాలు చదువుకుందాం. 2వ అధ్యాయం 13-14 వచనాలు. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. దేవుని స్తోత్రం. ఏం చేసిందంటే యేసు రక్తము? ఇదివరకు దేవునికి దూరం అయిపోయాం. ఎందుకని? ఇందాక చదువుకున్నాం. మన బుద్ధులు ఎలా ఉన్నాయంట చూడండి. మరలా మాట మర్చిపోయారు. ఇందాక చదివిన మాటను కొలస్సీ పత్రిక మొదటి అధ్యాయం, కొలస్సీ పత్రిక మొదటి అధ్యాయము 21వ వచనం చూడండి. మరియు గతకాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావము గలవారై ఉండిన మిమ్మను కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలువబెట్టుటకు. మునుపు మీరు ఎలాగున్నారంటే మీ దుష్క్రియల వలన మీ విరోధ భావం వలన దేవునికి దూరం అయిపోయారు. కనుకనే యేసు రక్తం అంట దేవునికి మనకు సన్నిహిత భావాన్ని ఏర్పరిచింది యేసు రక్తము. యేసు రక్తము ద్వారా మనము దేవునికి ఏం చేయబడ్డాము అంటే సన్నిహితులం చేయబడ్డాం, దేవునికి సమీపస్తులం అయ్యాం. మనకి దేవునికి మధ్య అది సంధి చేసింది యేసు రక్తమే. ఏం చేసింది? సంధి చేసింది. ఇద్దరికి ఏదన్నా తగాద వచ్చిందనుకో, కొంతమంది ఏం చేస్తారు? తీర్పు తీరుస్తారు, సంధి చేస్తారు. అయ్యా నువ్వు ఇది చేయి, అయ్యా నువ్వు అది చేయి, ఇద్దరు ఇలాగ ఉండండి. అలాగే చేసింది ఏంటంటే యేసు రక్తము మానవునికి దేవునికి మధ్య సంధి చేసింది.
ఆ విరోధ భావమునంతా తొలగించింది ఏంటంటే యేసయ్య రక్తము మాత్రమే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్య రక్తము. మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్య రక్తము. ఎక్కడ చేరుస్తుందంట? ఇదివరకు ఆ పరిశుద్ధ స్థలానికి నీవు అర్హుడు కాదు, అర్హురాలు కాదు. దేవునికి దూరం అయిపోయి నిన్ను యేసు రక్తం అంట దగ్గర చేసింది. చూడండి, దేవుని మాటను చదువుదాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 19 నుండి 22వ వచనం వరకు దేవుని వాక్యాన్ని చదువుకుందాము. సహోదరులారా, యేసు మనకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియు నైనా మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుకను. ఇప్పుడు యేసయ్య పరలోక రాజ్యానికి వారసులు ఎలాగా? యేసయ్య రక్తము ద్వారానే. ఇప్పుడు ధైర్యంగా చెప్పొచ్చు, నేను యేసయ్య రక్తం ద్వారా కడగబడ్డాను, నేను పరలోకానికి వాస్తవ్యుడను. ఇదివరకు దూరస్తుడివి, ఇప్పుడు సమీపస్తుడివి, దగ్గరయ్యావు. యేసయ్య రక్తం ద్వారా ఏం చేసిందంటే నిన్ను పరలోకానికి దగ్గర చేసింది. దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు కనుకను మనస్సాక్షికి కల్మషము తోచకుండినట్లు ప్రోత్సహింపబడిన హృదయములను గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదుము. దేవుని స్తోత్రం. ఎలాగ దేవుని సన్నిధానికి మనం చేర్చబడాలో యేసు రక్తము చేసిందంట ఆ పని మనలకు. దేవుని స్తోత్రం. కనుక మొదటిది యేసు రక్తము మన మనస్సాక్షిని శుద్ధి చేసింది. యేసు రక్తము మనల్ని దేవునితో సన్నిహితులుగా చేసింది. ఇక మూడవదిగా చూస్తే యేసయ్య రక్తము మనకి ఏం చేసింది అంటే కొలస్సీ పత్రిక మొదటి అధ్యాయము 13వ వచనం చదువుదాం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారముల నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. దేవుని స్తోత్రం. మూడోది ఎలా చేసిందంట? అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా. అంటే సాతాను యొక్క అధికారము నుండి మనల్ని విడిపించింది ఏంటంటే యేసు రక్తము. దేవుని స్తోత్రం. ఎక్కడి నుండి విడిపించింది? సాతాను అధికారము నుండి మనల్ని విడిపించింది. సాతానుకి విరోధముగా మన పక్షముగా నిలిచేది ఏంటంటే యేసు రక్తమే. కొంతమంది భయం వేసినప్పుడు కానీ ఏదన్నా పీడకాలు వచ్చినప్పుడు కానీ ఏమంటారు? యేసు రక్తం వచ్చి, యేసు రక్తం వచ్చి అనరా? అంటే యేసు రక్తములో అంత శక్తి ఉంది. ఆ మాట అంటే అంట అపవాది పారిపోద్దంట. యేసు రక్తమే చేయమంటే ఏమండి? అపవాది. ఎందుకంటే మన పక్షముగా నిలిచేది యేసు రక్తము. దేవుని స్తోత్రం. అపవాదిని ఎదిరించి మనకు వాడి మీద అధికారాన్ని ఇచ్చింది ఏంటంటే యేసు రక్తమే. ఏమిచ్చింది? యేసు రక్తము. తన స్వరక్తమును దారపోసి సంఘాన్ని సంపాదించాడు దేవుడు. ఆయన రక్తము దారిపోసి సంఘాన్ని సంపాదించాడు గనుక ఈ సంఘము పక్షముగా అపవాది విరోధి దాడి చేస్తే మన పక్షముగా నిలబడేది ఏంటంటే యేసయ్య రక్తము, పరిశుద్ధ రక్తము, అపవాదిని జయించిన రక్తము అది. చూడండి, దేవుని మాట చదువుదాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. కాబట్టి దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదురించిడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవును. దేవుని స్తోత్రం. అపవాది ఎప్పుడు పారిపోతాడంట?
దేవునికి లోబడి ఉండి మనం ఎవరిని ఎదిరించాలి? అపవాదిని ఎదిరించినప్పుడు వాడు మన యొద్ద నుండి పారిపోతాడు. కనుక మన పక్షంగా నిలిచింది, సాతాను మీద మనకు అధికారాన్ని ఇచ్చింది యేసయ్య రక్తము మాత్రమే. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఇక 4వదిగా చూసినట్లయితే యేసు రక్తము ఏం చేసిందంటే, యోహాను సువార్త 6వ అధ్యాయము 53, 54 వచనాలు చదువుకుందాం. 6వ అధ్యాయము 53, 54 వచనాలు చదువుకుందాం. కావున యేసు ఇట్లనెను, మీరు మనిషి కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే గాని మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము కలవాడు. అంచె దినమున నేను వాళ్ళని లేపుదును. దేవుని స్తోత్రం. యేసు రక్తం అంట మనల్ని నిత్య జీవములోనికి నడిపించింది. దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అందుకే ఆయన శరీరము ఆయన రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. ఏ జీవము? నీ రక్తము ఈ లోకములో నిన్ను జీవింపచేస్తే, నిన్ను బ్రతికిస్తే, ముందే చదువుకుందాం కదా, రక్తము దేహమునకు ప్రాణము. రక్తము దేహమునకు ప్రాణము. యేసు రక్తము మన ఆత్మ జీవమునకు ప్రాణము. దేవుని స్తోత్ర. అందుకే అంటున్నాడు, ఆ రక్తము తిరిగి ఆ శరీరము తిని రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. నిత్య జీవములో నువ్వు ఉండాలి అంటే ఆయన రక్తము ద్వారా మాత్రమే. అందుకని ప్రతిరోజు ప్రతి నెల మొదటి వారంలో మరి ప్రభు శరీర రక్తములు మీకు ఇవ్వబడుతూ ఉన్నాయి. ఎందుకు ఇవ్వబడుతున్నాయి? ఎందుకు త్రాగాలి? ఎందుకు తినాలి? ఇది కొందరికి అభ్యంతరకరంగా ఉంది. అదేంటి, వాళ్ళ దేవుడిని రక్తం తాగుతూ ఏంటి, వాళ్ళ దేవుడి శరీరం తినటం ఏంటి, వీళ్ళు మనుషులా రాక్షసులా అన్నట్లుగా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ దీని అమూల్యమైన అంతరంగికమైన విషయము వారు ఎరుగక మాట్లాడుతున్నారు. ఈరోజు చాలామంది క్రైస్తవులకు కూడా అర్థం కావట్లేదు. ఎందుకు ఆయన శరీరాన్ని తింటున్నాం, ఎందుకు ఆయన రక్తాన్ని త్రాగుతున్నామో తెలియట్లేదు. ఈరోజు ప్రభు అన్నాడు, నా రక్తము త్రాగి నా శరీరం తిన్న రక్తం త్రాగువాడే నిత్య జీవాన్ని ఆ పరలోకానికి చేర్చుతాడు. నా శరీరము మీ శరీరములను మహిమ శరీరములుగా మారుస్తే నా రక్తము మిమ్మలను మరలా బ్రతికించిద్ది. దేవుని స్తోత్ర. ఒకవేళ ఈ లోకపరమైన శరీరాన్ని విడిచిపెట్టి చనిపోవచ్చు, కానీ యేసు రక్తము మరలా నీలోనికి ప్రవహించి నిన్ను బ్రతికించిద్ది అంటావు, నిన్ను నిత్య జీవానికి నడిపించిద్ది. అందుకే ప్రభువునందు మృతులు ధన్యులు అన్నారు. మరలా ఆయన వచ్చినప్పుడు అంట వారు లేపబడతారు. వారు ఏం చేయబడతారు? ఇదిగో సమాధులు తెరవబడిను, అందులో ఉన్న మృతులు లేపబడ్డారని దేవుని వాక్యము రాయబడి ఉంది. ఎప్పుడు జరిగిద్ది? ఎప్పుడైతే నువ్వు శరీరమును రక్తమును త్రాగుతావో. ఒకవేళ ఈ లోకపరమైన శరీరమును నువ్వు విడిచిపెట్టినా ఆయన శరీరము నీ శరీరాన్ని మహిమ శరీరంగా మార్చి లేపిద్ది. అంటే మట్టి శరీరం కాదండి, మహిమ శరీరం. అలాగే ఆయన రక్తము మరలా నీలోనికి వచ్చి, ఈ లోకపరమైన రక్తము నీకు ప్రాణం ఎలాగో అది నిత్య జీవమునకు ప్రాణముగా నిన్ను మార్చేది. దేవుని స్తోత్ర. హల్లెలూయా. కనుక యేసు రక్తము నీకు నిత్య జీవాన్ని ఇస్తుంది. ఏమిస్తుంది? నిత్య జీవం. మొదటిది, యేసు రక్తము మన మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది. రెండోది, యేసు రక్తము మనలను దేవునికి సన్నిహితులుగా చేసింది. మూడోది, యేసు రక్తము మన విరోధైన అపవాదికి వ్యతిరేకంగా మన పక్షమున పోరాడుతుంది. యేసు రక్తం. మూడోది యేసు రక్తము. నాలుగోది మనలను నిత్య జీవానికి చేరుస్తుంది. ఐదో మాట, యేసు రక్తము అందరికి తెలిసింది మన పాపముల నుండి మనల్ని విడిపించి మనల్ని ఏం చేస్తుందంటే పవిత్రులను చేస్తుంది. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యం చదువుదాము. మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనం. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము.
అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. దేవుని స్తోత్రం. ఎప్పుడు చేసింది యేసు రక్తం నిన్ను పవిత్రులుగా? ఎప్పుడు? మనం ఆయనతో అన్యోన్య సహవాసంతో ఉండాలంట. బాప్తీసం తీసుకొని చర్చిలకు రాకపోతే నువ్వు అన్యోన్య సహవాసం కలుగుతానువానా? ఈరోజు చాలామంది ఎప్పుడో నెలకోసారికి మందిరానికి వెళ్ళే వాళ్ళు ఉంటారు. మరి అది అన్యోన్య సహవాసమేనా? ఎప్పుడు యేసు రక్తము పాపము నుండి విడిపించిద్దంటే మనం అన్యోన్య సహవాసం చేయాలి. అందుకే అన్నాడు, దేవుని సన్నిధిని విడిచిపెట్టేవారు త్వరగా మరలా లోకంలో కలిసిపోతారు, లోక ఆకర్షణలో పడిపోతారు, లోక పాపములో పడిపోతారు. అందుకే చెప్పేదమ్మా, పరిశుద్ధ శరీరమును ఆయన రక్తమును చాలా విలువైనవి, వాటిని విడిచిపెట్టుకోవద్దు. అందుకే ప్రతి వారము రండి, దేవుని మాటలు విని బలపడండి, లోక మాలిన్యం అంటకుండా బ్రతకండి అని చెప్పేదే బైబిలు. ఏది అంటకుండా బ్రతకాలి? లోకములో ఉన్న మాలిన్యము పాపము అంటకుండా బ్రతకాలి. అలా ఎప్పుడు జరిగిద్ది? నువ్వు దేవునితో సహవాసం చేసినప్పుడు. టీవీలతో సహవాసం చేస్తే కాదు, సెల్ ఫోన్లతో సహవాసం చేస్తే కాదు, లోకంలో అమ్మలక్కల ముచ్చట్ల సహవాసం చేస్తే కాదు, దేవునితో సహవాసం చేయాలి. సమయం ఇచ్చినప్పుడు దేవుడికి మంచి సమయం ఇచ్చాడు, నీకు ఆరోగ్యం ఇచ్చాడు, ఆయుష్నిచ్చాడు. దేనితో సహవాసం? ఈరోజు లోకంతో సహవాసం కనుక పాపంలో పడిపోతున్నావు. ఈ లోకపరమైన ఆలోచనలు అందుకే నీకు వస్తున్నాయి, ఈ లోకపరమైన చెడ్డ కోరికలు నీకు అందుకే పడుతున్నాయి. ఎందుకంటే నీ సహవాసం దేంతో ఉందంటే లోకంతో ఉంది. ఈరోజు చాలామంది టీవీతో ఫోన్తో చేసినంతసేపు దేవునితో సహవాసం చేయలేకపోతున్నారు. టీవీ దగ్గర గంటల తరబడి కూర్చుంటారు, దేవుని సన్నిధిలో ఖచ్చితంగా గంట కూర్చోవాలంటే ఎంత కష్టమో. మరి ఎలా ఉంటుంది అన్యోన్య సహవాసం దేవునితో? ఎలాగ నువ్వు పాపము నుండి విడిపించబడతావు? వాక్యం ఏం చెబుతుంది చూడండి, మరలా చదవండి. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల. ఎక్కడ నడవాలి? నువ్వు లోకంలో నడిస్తే నీ పాపం పోదు, దేవునిలో నడవాలి. దేవునిలో నడిస్తే నీ పాపం పోద్దా అన్నాడు. లోకంలో చీకటి ఉన్నది, పాపం ఉన్నది. ఓ భక్తుడు ఇలా చెప్పాడు, తామర ఆకు మనందరూ తెలుసు, తామరాకు. ఆ తామరాకులు ఎక్కడ పడతాయి? మురికి నీటిలో పడతాయి. కొంచెం నీళ్ళు మురుగుగా ఉంటేనే తామరాకులు పుట్టుకొస్తాయి. కానీ అది మురికి నీటిలో ఉన్న మురికి దానికి అంటిద్దా? మీరు చూడండి, అంటించండి, అంటిద్దా? ఆకు మీద నీళ్ళు వేసినా జారిపోద్ది, అంటుకోదు. అందుకే ఆకు తేలాడుతుంది, మునిగిపోదు. అందుకనే ఈరోజు లోకం కూడా అలాగే ఉంది. నువ్వు లోకంలో ఉన్నావు, కానీ దేవునితో సహవాసం చేస్తే ఆ మురికి నీకు అంటకుండా బ్రతుకుతావు. దేవుని స్తోత్రం. నువ్వు దేవుని విడిచి దూరం అయిపోయావు అంటే పాపంలో పడిపోతావు ఖచ్చితంగా. ఎందుకంటే లోకము నిన్ను లాగేస్తుంది, అది లాగడానికే సిద్ధంగా ఉంది. దేవుని స్తోత్రం. అందుకే అంటున్నాడు, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమయ్యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ఎప్పుడంట? ఎప్పుడైతే దేవునితో అన్యోన్య సహవాసం నువ్వు చేస్తావో, ఎప్పుడైతే దేవునితో ఎక్కువ సమయాన్ని నువ్వు గడుపుతావో, అప్పుడే యేసు రక్తం ఏం చేస్తుంది? నిన్ను ప్రతి పాపము నుండి విడిపించింది. అంతేకాని ఏదో నామకార్థ కాసేపు వచ్చి ఇక్కడ పాటలు పాడి వెళ్ళిపోయినామంటే, అమ్మో నేను పవిత్రులైపోయాను, యేసయ్య రక్తం నన్ను కడిగేసింది, తర్వాత నీ లోకంలో బ్రతికేస్తా. అలా బ్రతికేస్తే యేసు రక్తమే నీ పాపాలను కడగదండి. నువ్వు ఆయనతో సహవాసం చేయాలి, ఆయనతో గడిపితేనే యేసు రక్తం అంట మన పాపముల నుండి మనలను పవిత్రులను చేస్తుంది. ఐదోది, యేసు రక్తం ఏం చేస్తుంది? మన పాపముల నుండి మనలను పవిత్రులు చేస్తుంది. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఇంకో మాట చదువుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 28వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము
28వ వచనము, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుచున్న క్రొత్త నిబంధన రక్తము. ఏ రక్తము ఇప్పుడు నేను పాపం నుండి కలిగేది? నా రక్తం అంటున్నాడు ఆయన, యేసయ్య రక్తం. చూడండి ఇంకో మాట చదువు, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకుందాము. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడిననియు రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలగదనియు సామాన్యముగా చెప్పవచ్చును. దేవుని స్తోత్రం. ఏం చిందించకుండా? రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలగదు. పూర్వకాలము ప్రతి వస్తువును శుద్ధి చేయాలంటే రక్తము చిందించేవారు. ఏంటి వారి రక్తము? కోళ్ళ రక్తము, మేకల రక్తము, గొర్రెల రక్తము, ఎడ్ల రక్తము. వీటి ద్వారా ప్రతి వస్తువుని శుద్ధి చేసేవాళ్ళంట. అది అపవిత్రం అయిపోయిందంటే దాన్ని శుద్ధి చేయాలంటే వీటిని వాడేవారు. కానీ యేసు రక్తము ఈ మనిషిని శుద్ధి చేయడానికి వాడబడుతుంది. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఇప్పుడు కోళ్ళ రక్తం, మేకల రక్తం, గొర్రెల రక్తం నీకు అవసరం లేదో. ప్రతి మానవాళి కోసము, సమస్త మనుష్యుల కోసము ఆయన రక్తాన్ని ధారపోసాడు. అదే చదువుకున్నాం, సమస్త మానవాళి పాప క్షమాపణ కొరకు ఆయన రక్తాన్ని. రక్తము చిందించుకున్న పాపము పోదు. పాపం ఎలా పోద్ది అంటే ఎక్కడికి వెళ్ళినా పోదు, ఎక్కడ మునిగినా పోదు. యేసయ్య రక్తమే పాపాన్ని కడిగేది. ప్రతి ఒక్కరూ చెప్తున్నారు రక్తము చిందించకుండా పాపం పోదని. కనుక మానవాళ్ళందరి కోసం, అందరి పాపములు పోగొట్టడానికి ఆయన రక్తాన్ని చిందించాడు. అయితే అది ఎప్పుడు మనకి ఆస్వాదించబడిద్ది అంటే మనం ఆయనతో సహవాసం చేసినప్పుడు. లోకానుసారంగా తిరిగేసి యేసయ్య కార్చారు కదా, మన పాపాలన్నీ పోతేలే అనుకుంటే పొరపాటు. నువ్వు ఆయనతో సహవాసం చేస్తేనంట యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రపరుస్తుంది, పవిత్రపరుచుంది, పరిశుద్ధపరుస్తుంది. కనుక మొదటిగా యేసు రక్తం ఏం చేస్తుంది? మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది. రెండోది, దేవునితో మనలను సన్నిహితులను చేసింది. మూడోది, అపవాదైన విరోధికి, మన విరోధైన సాతానుడికి వ్యతిరేకంగా మన పక్షమున నిలబడి పోరాడేది యేసు రక్తము. నాలుగోది, మనకు నిత్య జీవాన్ని ఇస్తుంది యేసు రక్తము. ఐదోది, మనలను పాపము నుండి పవిత్రపరుస్తుంది యేసు రక్తము. కనుకే యేసయ్య తన రక్తములో ఆఖరి చుక్క వరకు దారిపోసాడు. దాచుకున్నాడా? ఆఖరి బల్లిపు పోటు ద్వారా ఏమొచ్చింది? రక్తము, నీరు. ఒక రక్తపు చుక్క, నీటి చుక్క వచ్చినాయి అంటే దారగా వచ్చేలా. ఎక్కడో గుండెలో ఒక మూల ఒక రక్తపు చుక్క, నీటి చుక్క ఉంటే అవి కూడా బయటకు వచ్చేసినాయి. కనుక యేసయ్య రక్తము మనల్ని పాపము నుండి ఏం చేస్తుందంటే పవిత్రపరుస్తుంది. కనుక యేసయ్య రక్తము ద్వారా మనం ఎక్కడికి వెళ్ళగలమంటే నిత్య జీవానికి వెళ్ళగలము. కనుక యేసు రక్తము మన జీవితంలో చాలా గొప్ప విషయం. ఎవరు భయపడినా సరే భయపడద్దు. యేసు రక్తమే చేయమను. ఏ అపవాదైనా పారిపోద్ది, ఏ చీకటైనా పోద్ది. నీలో వచ్చే ఏ ఆందోళనైనా, ఏ భయమైనా తొలగిపోవాలంటే యేసు రక్తము. ఆ రక్తములో అంత శక్తి ఉంది. కనుక యేసు రక్తము ద్వారా మనందరము కడగబడి శుద్ధి చేయబడి ఆయన రాజ్యమునకు వారసులగుదుముగాక. ఆమేన్. దేవుడి మాటలు మన విడికిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.